హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా విజయవాడలో హైందవ మహాసభనైతే నిర్వహించడం జరిగింది. ఈ హైందవ మహాసభ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, హిందూ మత పరిరక్షణ, హిందూ మతం పేరు మీద ఉన్న భూములు అంటే గుడుల పేరు మీద ఉన్న భూములన్నిటిని కూడా ప్రభుత్వాలు సంరక్షణ చేయాలి. అలాగే కొంతమంది ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు హిందూ మతం మీద చేస్తున్న దాడులు, రకరకాల హిందూ మతానికి సంబంధించిన పీఠాధిపతులను కించపరుస్తున్న విధానాలు, వీటన్నిటిని కూడా తగ్గించుకోవాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా మనందరికీ తెలుసు, తెలుగు ఇండస్ట్రీలో చాలా సినీ గేయ రచయిత, చాలా ప్రముఖమైన రచయిత అనంత శ్రీరామ్ గారు. ఆయన 'కల్కి' సినిమాని ఉద్దేశిస్తూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే, 'కల్కి' సినిమాని చూసి సిగ్గుపడుతున్న ఒక పాత్రని, కౌరవుల పాత్రని కర్ణుడు ఒక గొప్ప పాత్రగా చిత్రీకరించారని చెప్పేసి పెద్ద స్థాయిలో ఆయన చేసిన వర్డ్స్ అనేది పెద్ద వైరల్‌గా మారినాయి. చాలా కాంట్రోవర్షియల్‌గా మారినాయి. అయితే ఈ యొక్క ఇష్యూ మీద మరి డైరెక్టర్ నాగశ్విన్ గారు, ప్రభాస్ గారు ఎలా స్పందిస్తారో వేచి ఉండాలి. వాళ్ళ స్పందన ఎలా ఉంటుందని చూడాలి. కాకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అనంత శ్రీరామ్ మీద తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు సినిమాలో చూపించింది ఓన్లీ కర్ణుడి పాత్ర గొప్పదని చూపించారే తప్పితే, అక్కడ పాండవులని ఎవరిని కించపరచలేదు. అలాగే కౌరవులని గొప్పవాళ్ళని కూడా చెప్పలేదు. పాండవుల గొప్పతనం పాండవులకే ఉంది. కాపోతే కర్ణుడిని కొంచెం గొప్పగా చూపించారు అంతే తప్పితే, దీంట్లో ఎవరిని కించపరిచింది లేదు. అనంత శ్రీరామ్ తనకి ఛాన్సులు రాక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండు. ఆయన్నెవరు పట్టించుకోక ఇలా పబ్లిసిటీలో ఉండడం కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నా అని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఆహ్, ప్రభాస్‌ని ఎవరు చాలా గాఢంగా అభిమానిస్తారో వాళ్ళు మాత్రం తీవ్ర స్థాయిలో అనంత శ్రీరామ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలైతే చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఇష్యూలో మరి డైరెక్టర్ నాగశ్విన్ అలాగే హీరో ప్రభాస్ గారికి కూడా కొద్దిగా గొప్ప బాధ్యత ఉంటది కాబట్టి మరి ఆయన ఎలా స్పందిస్తారో మనం చూడాలి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం